కథ పేరు విష్ణు మాయ. పట్టువదలని విక్రమార్కుడు చెట్టు వద్దకు తిరిగి వెళ్లి చెట్టు నుంచి శవాన్ని దించి భుజాన వేసుకుని ఎప్పటిలాగే మౌనంగా శ్మశానం కేసి నడవసాగాడు. అప్పుడు శవంలోని బేతాళుడు, రాజా, ఈ నిశిరాత్రి నీవు పడుతున్న శ్రమ అంతా భ్రమ కావచ్చునని, అకస్మాత్తుగా ఈ భ్రమ తొలగిపోయి నీవు నీ ఇంటనే ఉండవచ్చునని నీకు సందేహం కలిగిందా? అలాంటి అనుభవం పొందినవాడు పుష్కరుడు ఒకడుండేవాడు. శ్రమ తెలియకుండా అతని కథ విను అంటూ ఇలా చెప్పసాగాడు. వింధ్యాటవీ ప్రాంతంలో పుష్కరం అనే చిన్న రాజ్యం ఉండేది. దానికి పుష్కరుడనే రాజుండేవాడు. అతను యువకుడు, కొత్తగా రాజ్యానికి వచ్చాడు. ఆ సమయంలోనే అతని తల్లిదండ్రులు ఇద్దరూ పోయారు. పుష్కరుడు వారికి ఎంతో భక్తి శ్రద్ధలతో దినవారాలు జరిపి తన కాలమంతా విష్ణు చింతనతోనే గడుపుతూ వచ్చాడు. అతను పసితనం నుంచి విష్ణు భక్తుడు. తల్లిదండ్రులు పోయాక అతనికి విష్ణుమూర్తి తప్ప మరెవరు ఆప్తులు లేరు అనిపించింది. విష్ణుమూర్తిని నేనింతగా నమ్ముకొని ఉన్నాను కదా, ఆయన నా పట్ల అనుగ్రహం ఎందుకు చూపడు? కనీసం తన మహిమ అయినా ఎందుకు ప్రదర్శించడు అని అస్తమాను దిగులు పడేవాడు. చూస్తుండగానే ఏడాది తిరిగిపోయింది. పుష్కరుడు తండ్రి తద్దినం వచ్చింది. దానికి అవసరమైన ఏర్పాట్లన్నీ చెయ్యమని తన మనుషులను పురమాయించి పుష్కరుడు పెందలాడే స్నానం చేసి వద్దామని నదికి వెళ్ళాడు. అతను విష్ణు ధ్యానం చేస్తూ నీటిలో మునగగానే అక్కడికొక అప్సరసలాంటి మాదిగ మనిషి వచ్చింది. ఆ మనిషిని చూడగానే పుష్కరుడి మనస్సంతా చంచలమైపోయింది. అలాంటి దాన్ని భార్యగా చేసుకొని జన్మ వృధా అనిపించింది. దేవుడు ఆ ఆడమనిషిని తన కోసమే సృష్టించాడనుకుని అతను ఆమె వెంట బయలుదేరాడు. అది చూసి ఆ స్త్రీ, అయ్యా, మీరు రాజులు, నేను అంటరాని దాన్ని, నాకు పెళ్లి కూడా కాలేదు, మీరు నా వెంట రావడం చూసి మా వాళ్ళు నన్ను చంపేస్తారు, ఇలా చేయటం మీకు ధర్మం కాదు అన్నది. అయినా పుష్కరుడు దాని వెనకే నడుచుకుంటూ మాదిగగూడెం వెళ్ళి అక్కడి వాళ్లతో ఈ అమ్మాయిని నాకిచ్చి పెళ్లి చేయండి, నేనేమను మోహించాను అన్నాడు. మాదిగ వాళ్ళు, మాకేమీ అభ్యంతరం లేదు, కానీ రాజువైన నీవు ఇలాంటి పెళ్లి చేసుకుంటే నీ ప్రజలేమంటారు అని చెప్పి చూశారు. పుష్కరుడు వినక ఆ మాదిగ దాన్నే పెళ్లాడతానని పట్టుపట్టాడు. అతనికి ఆ మాదిగ దాన్ని ఇచ్చి పెళ్లి చేశారు. అతను సమస్తము విడిచిపెట్టి ఆ గూడెంలోనే కాపురం పెట్టాడు. అతనికి ఆ భార్య వల్ల 2 మగపిల్లలు, 1 ఆడపిల్ల కలిగారు. మాదిగ దాని అన్నలు తమ చెల్లెలి సంసారాన్ని పోషించలేక వాళ్ళని వేరే కాపురం పెట్టమన్నారు. పుష్కరుడికి సంసార భారం జాస్తి అయింది. అతను భార్య కుట్టే చెప్పులు తీసుకుపోయి అమ్ముకొచ్చేవాడు. అతనికి వెళ్ళి కట్టే కంపా కొట్టి మోపు కట్టి దగ్గరలో ఉండే పట్టణానికి తీసుకుపోయి అమ్ముకుని వస్తుండేవాడు. ఇలా ఒకసారి అతను కట్టె పుల్లలు మోపు కట్టి పట్టణానికి చేరేసరికి అక్కడ ఒక సంగతి వింతగా చెప్పుకుంటున్నారు. ఆ నగరపు రాజు కూతురు రోజు నలుగు పెట్టుకున్న పిండిని దొడ్లో ఒక మూల వేసేవాళ్ళు. అక్కడ ఒక చెట్టు మొలిచింది. అదేం చెట్టో ఎవరూ చెప్పలేకపోయారు. ఆ చెట్టు పేరు చెప్పిన వాడికి తన కూతురునిచ్చి పెళ్లి చేస్తానని రాజు కొత్తగా ప్రకటన చేశాడు. దాన్ని గురించే ప్రజలు వింతగా చెప్పుకుంటున్నారు. పుష్కరుడు గుంపుల వెంట రాజప్రసాదంలోకి వెళ్ళి ఒక మూల పెరుగుతున్న మొక్కను చూస్తూనే, ఇది గంధపు మొక్క, ఆ మాత్రం తెలియదా అన్నాడు. దాసీలు వెళ్ళి రాజుతో అతనన్న మాట చెప్పారు. రాజు అతన్ని పిలిపించి తన కుమార్తెనిచ్చి పెళ్లి చేసేశాడు. పొలల కోసం అడవికి వెళ్లిన తన భర్త ఎందుకు తిరిగి రాలేదో మాదిగ దానికి అర్థం కాలేదు. అతనికి రాజుగారు తన కూతురునిచ్చి పెళ్లి చేశారని, తన భర్త ఇప్పుడు రాజభవనంలో సమస్త సుఖాలు అనుభవిస్తున్నాడని కొంతకాలానికి తెలియవచ్చింది. వెంటనే మాదిగతి తన బిడ్డలను పిలిచి, మీ అయ్య ఫలాని చోటు ఉన్నాడు, అక్కడికి వెళ్ళి తిండికి జరగటం లేదని చెప్పి ఆయన ఇచ్చినది పుచ్చుకురండి అని పంపింది. పుష్కరుడు తన కొత్త భార్యతో కాపురం ఉంటున్న మేడ కిందకి వచ్చి వాళ్ళు, అయ్యా ఆకలి, బాబూ ఆకలి అని ఆర్తిగా అరవసాగారు. పుష్కరుడు మేడ కిటికీలో నుంచి తొంగి చూసి తన బిడ్డలను గుర్తించి చల్లగా తన వేలి ఉంగరం తీసి వాళ్ల ముందు పడేశాడు. వాళ్ళు దాన్ని తీసుకుని తమ తల్లి దగ్గరికి వెళ్ళిపోయారు. అద్దం ముందు కూర్చుని తలదువ్వుకుంటున్న అతని కొత్త భార్య పుష్కరుడు చేసిన పని గమనించింది, కానీ పైకేమీ అనలేదు. మాదిగది తన భర్త పంపిన ఉంగరాన్ని అమ్మి ఆ వచ్చిన డబ్బుతో తన సంసారాన్ని సుఖంగా జరిపింది. డబ్బు అయిపోగానే ఆమె తన పిల్లలను మళ్ళీ వాళ్ళ తండ్రి దగ్గరికి పంపింది.
వాళ్ళు ముగ్గురు మరొకసారి తమ తండ్రి మేడ వద్దకు వచ్చి అయ్యా ఆకలి అని అరిచారు. ఈసారి పుష్కరుడు కిటికీలో నుంచి 2 బంగారు రేకులు పడేశాడు. పిల్లలు వాటిని తీసుకుని తల్లి వద్దకు తిరిగి వెళ్లారు. రాజకుమార్తె ఈసారి కూడా తన భర్త చేసిన పని గమనించింది. కుక్క ముట్టుకున్న కొండను ఏం చెయ్యాలి అని ఒక చీటీ మీద రాసి ఒక దాసి ద్వారా రాజసభలో ఉన్న తండ్రి వద్దకు పంపింది. రాజు అది చదువుకుని కుక్క ముట్టుకున్న కొండను అవతల పారేయవలసింది అని ఆ చీటీకి జవాబు రాసి తన మంత్రికి చూపాడు. అవతల పారేయనవసరం లేదు మహారాజా, అగ్నితో శుద్ధి చేసి తిరిగి వాడుకోవచ్చు అన్నాడు మంత్రి. అప్పుడు రాజు కుక్క ముట్టిన కొండను నిప్పుకు చూపించి వాడుకోవచ్చు అని జవాబు రాసి తన కూతురికి పంపాడు. ఆ రాత్రి పుష్కరుడు నిద్రపోతుండగా రాజకుమార్తె అతను పడుకున్న గదికి నిప్పు పెట్టింది. నిద్రపోతున్న పుష్కరుడి పైన కాలే వస్తువులు పడి చుర్రుమన్నది. ఆ బాధకు అతను చప్పున నీటిలో నుంచి పైకి లేచాడు. తన తండ్రి ఆప్తికం జ్ఞాపకం వచ్చి తాను చాలాసేపు తాత్సారం చేశానని భయపడి గబగబా నడుస్తూ ఇంటికి వెళ్ళాడు. ఇంతలోనే తిరిగి వచ్చారే, అప్పుడే స్నానం అయిపోయిందా అన్నారు బ్రాహ్మణులు. స్నానం చేద్దామని నీటిలో మునిగి మళ్ళీ పైకి లేచే లోపుగా తనకు జరిగిన అనుభవాలన్నిటినీ అతను బ్రాహ్మణులకు చెప్పాడు. వారు అంతా విని నిశ్చయంగా ఇది విష్ణుమాయ అన్నారు. బేతాళుడు ఈ కథ చెప్పి, రాజా నాకొక సందేహం, విష్ణువు తన మాయను ఇలా ప్రదర్శించడంలో ఆయన ఉద్దేశమేమిటి? ఈ ప్రశ్నకు సమాధానం తెలిసి కూడా చెప్పకపోయావో నీ తల పగులుతుంది అన్నాడు. దానికి విక్రమార్కుడు, పుష్కరుడు రాజుగా తన బాధ్యతలను విస్మరించి ఎప్పుడూ విష్ణు చింతనలోనే కాలం పుచ్చాడు. అందుచేత మనిషికి కలిగే సకల వికారాలను, నిరుపేదలు గడిపే నికృష్ట జీవితాన్ని పుష్కరుడికి గుర్తు చేసే ఉద్దేశంతో విష్ణువు తన మాయను అలా ప్రదర్శించాడు అన్నాడు. రాజుకి ఈ విధంగా మౌనభంగం కలగగానే బేతాళుడు శవంతో సహా మాయమై మళ్ళీ చెట్టెక్కాడు.